హాయ్ అండి. సండే రోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి. హాఫ్ కేజీ చికెన్తో చికెన్ బిర్యానీ ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను. అందులోకి మిక్సీ పట్టుకున్న అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేశానండి. ఒక పించ్ పెరుగు కూడా యాడ్ చేశాను అండి. వీడియోలో స్కిప్ అయింది. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసానండి. ఈ మసాలాని చికెన్కి బాగా యాడ్ అవుతుంది. తర్వాత మనం బిర్యానీ చేసే కడాయి పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి. ఒక 5 to 10 minutes దాకా ఈ చికెన్ని అలాగే మగ్గనివ్వాలి. అప్పుడే మనకి ఈ చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా మనకి మిక్స్ అయ్యి బాగా యాడ్ అవుతుందండి. అప్పుడు మనకు టేస్ట్ చూసుకొని టేస్ట్కు సరిపడా కొంచెం సాల్ట్ కానీ కొంచెం కారాన్ని కానీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఎలా ఉందో. చూడడానికి చాలా బాగుంది కదా అండి. బిర్యానీ అయితే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. ఒక 5 minutes తర్వాత ఇలా మగ్గిన చికెన్ ఇలా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనము ఎంత రైస్ తీసుకున్నామో అంత రైస్కి వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో సాల్ట్ అయితే తగ్గుతుంది. మీకు నాకు కావాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం 5 to 10 minutes ఉడికిన తర్వాత దీంట్లో వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ చూస్తున్నారు కదా, యాడ్ చేసేసాను. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం కలుపుతూ చూసుకోవాలండి. ఫైనల్గా రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ రైస్ మీద ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర, పుదీనాతో ఇలా గార్నిష్ చేశానండి. దీంతోపాటు కొంచెము కాచి నెయ్యిని కూడా యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం లైట్ స్పైసెస్తో బిర్యానీ ఇలా రెడీ చేశాను. మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్